అయినటువంటి దేవుని సంగమా అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుడికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు తెలుపుకుందాం. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ గ్రంథం చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుకొని నేటి దిన వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించును, అంతయు వ్యర్థముగాను ఒకడికి గాలికి ప్రయాసపడినట్లుగాను కనపడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచావు. మా పనుల్లోనూ మా ఆలోచనలోనూ మాకు తోడుగా ఉండవు నాయన. మా ప్రయాణాల్లో క్షేమకరమైన స్థితిని దయచేసావు నాయన. మరొక పునరుద్ధాన దినంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకున్నట్టుకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యమును ధ్యానించినకు నిలబడి నీ దాసుడు నిష్ప్రయోజకుడు నాయన, నన్ను మరుగుపరచండి. మాకు కావాల్సిన వర్తమానం మీ సన్నిధిలో నుంచి అనుగ్రహించుకుని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ఆవరణ చుట్టూ నీ దూతల కాపుదల దయచేయండి. నేను వెత్తబడే విత్తనాలు మా హృదయాల ఫలభరితమైనట్లు కృప చూపించండి. నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మా మీద కుమ్మరించి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మహిమాఘనతను మీరు పొందుకోనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, సొలొమోను మహారాజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, ఇది చూడుగా అంటున్నాడు. ఇది చూడగా ఏమంట, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టిస్తుందంట. సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టిస్తుంది. అంతయు ఏంటంటే, ఈ సూర్యుని కింద జరుగునది అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను కనపడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమైపోతుంది అంటున్నాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దాసుడు దేవుడు తనకు ఇచ్చిన కృపను బట్టి ఈ లోకంలో ఉన్నదంతనే అనుభవించుటకు చాలా ప్రయాసపడ్డాడండి. చాలా ప్రయాసపడ్డాడు. అంటాడు, మొదటి అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో అంటాడు, చూచుట చేత కన్ను తృప్తి పొందట్లేదంట, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదంట. ఏమంట, ఇక చూసినా కూడా తృప్తి కలగట్లేదంట, ఆ మాటలు వినినా కూడా తృప్తి పొందట్లేదంట. ఎంత ఈ లోకంలో కొట్టుకొని పోతున్నాడో, ప్రయాసపడుతున్నాడో చూడండి. అందుకే ఏమైనా ప్రియమైనటువంటి వాళ్ళరా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, బ్రతుకుట నాకు అసహ్యమైపోయింది అంటున్నాడు. బ్రతుకుట నాకు అసహ్యమైపోయింది. ఎందుకు అసహ్యమైపోయింది అంటే, ఈ లోకంలో ఉన్నదంతా దేవుని దయ వల్ల ఆయన చాలా జాగ్రత్తగా అనుభవించాడండి. చాలా జాగ్రత్తగా అనుభవించి ఇక అంటాడు, వ్యర్థమైపోయింది, ఇదంతా వ్యర్థమే అంట. తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించాడు. వ్యర్థము అంట. ఈ లోకంలో అదంతా వ్యర్థం అంటున్నాడు. అందుకే ఇదే అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట అంటాడండి, అప్పుడు నేను చేసిన పనులన్నీ అయిందట. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయో నేను నిదానించి చూడగా అంటున్నాడు. నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడిను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడిను అంటున్నాడు. ఏంటంట, సూర్యుని కింద లాభకరమైనది ఏది ఆయనకి కనబడట్లేదంట, వ్యర్థమైనట్లుగా ఉందట. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవుని ఆరాధించుకుంటూ కూర్చుంటున్న మనం, దేవుని కృప కొరకు ప్రయాసపడుతున్న మాటలు, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి అండి. ఏమంటున్నాడు, ఇది చూడగా అంటున్నాడు. ఇది చూడగా ఈరోజు మన వాళ్ళు చూసినట్లుగా కోరుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూసినట్లుగా మనకు కావాలి అంటున్నాం. ప్రయాసపడిపోతున్నాం. ఈ లోకంలో ఉన్నదంతా నాకే కావాలయ్యా అని ప్రయాసపడుతున్నాం, పరిగెడుతున్నాం అంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన, నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపి చూడగా అంటున్నాడు. అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒక గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడుతున్నాయి అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం వేటి కొరకు ప్రయాసపడుతున్నాం? నా మిత్రుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. తన మాటలు చాలా ఆశ్చర్యగాను, చాలా గోప్యముగాను నాకు అర్థమవుతూ ఉంటాయి. ఈ లోకం అంతా వ్యర్థమేనైనా,
నా భార్య నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నా కుమారులు నన్ను పరలోకానికి తీసుకెళ్లరు, నేనైతే సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తానంటున్నాడు. చావు అయితే లాభం అంటున్నాడు. లాభకరమైన దానికి నేను ప్రయాసపడుతున్నానన్నా. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటాడు. మాట్లాడేదంతా వ్యర్థంగానే ఉందా అంటాడు. మనం ప్రయాసపడట దేనికోసం అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దాసుడైన సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్నాడట. బ్రతుకుట నాకు అసహ్యమైపోయింది అంటున్నాడు. బ్రతుకుట నాకు అసహ్యమైపోయిందయ్యా. ఈ సూర్యుని కింద జరుగువన్నీ వ్యర్థముగా కనపడుతున్నాయ్యా. నేను ప్రయాసపడిందంతా వ్యర్థమేనయ్యా అంటున్నాడు. వ్యర్థమే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. అందుకే 22వ వచనంలో కూడా అంటాడండి, ఒకడు సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతనట వానికి ఏమి దొరుకుతుంది అంటున్నాడు. వానికి ఏమి దొరుకుతుంది అంటున్నాడు. ఏమి దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుందా? ప్రశాంతత దొరుకుతుందా? ఆదరణ దొరుకుతుందా? మేలు దొరుకుతుందా? ఉపయోగంలో మనం పొందుకుంటున్నాడా? ఏమి దొరుకుతుంది అంటున్నాడు. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేత వాడి తలపెట్టు కార్యములన్నిటి చేత వాడికి ఏం దొరుకుతుంది అంటున్నాడు. వాడికి ఏం ఉపయోగం అంటున్నాడండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయ కాలం దేవుని సన్నిధిని ఆరాధిస్తూ ఉన్నాం. మనం దేవుని స్తుతించుటకు ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక్కసారి వాటి గురించి పరీక్షించి చూస్తే ఏం దొరుకుతుందంట? వాడికి ఏమి ఉపయోగం అంటున్నాడండి. వాడికి ఏమి ఉపయోగం? అందుకే నాకు అసహ్యమైపోతుంది నా బ్రతుకు మీద అంటున్నాడు. నా బ్రతుకు మీద నాకు అసహ్యమైపోతుంది అంటున్నాడండి. అయ్యో దేవా, ప్రభువా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి పరిశీలన చూసుకోండి. ఏమంటున్నాడు? అయ్యా, నేను చూడగా సూర్యుని క్రింద జరుగునదంతా నాకు వ్యసనం పుట్టిస్తుందయ్యా. నిజమే, ఒక్కొక్కళ్ళు బ్రతుకును భారం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తనువులు చాలించేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మాట అంటే అయ్యో నన్నే అంటారా అని అలుగుతున్నారు. దేవుని సన్నిధికి రాట్లా, దేవుని యథార్థంగా స్తుతించట్లా, దేవుని కొరకు ప్రయాసపడట్లా, దేవుని కొరకు తమ అర్పణలను అర్పించట్లా. ఏమవుతుందిలే అయితే అయింది. ఏమైంది? ఒక ధనవంతుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఒక ధనవంతుడు యేసుప్రభు వారికి వచ్చాయా, నేను నిన్ను వెంబడించాలంటే ఏం చేయాలయ్యా అని అడిగాడు. యేసుప్రభు వారు అన్నాడు, నీకున్నదంతా పేదలకు ఇచ్చేసి నా వెంట పడు అన్నాడు. వీడంట వ్యసనపడాడట. నాకున్నదంతా ఇచ్చేస్తే ఏమైంది, ఎందుకు అని ఇక దేవుని దగ్గరికి వెళ్ళటమే మానేశాడట. ఈరోజు చాలామంది ధనమును చూసి అతిశయపడుతున్నారు, ఉన్న పదవులను చూసి అతిశయపడుతున్నారు, ఈ లోకంలో ఉన్న దాన్ని చూసి అతిశయపడుతున్నారు. కానీ మన అతిశయం ఎవరంటే మన తండ్రి అయిన దేవునిదే. మన తండ్రి అయిన దేవునిదే. మన అతిశయం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన అతిశయం. ఆయన యందు తప్ప మనకు నిరీక్షణ లేదు, మనకి నెమ్మది లేదు, ఆదరణ లేదు, మనకి ఆలోచన లేదు. మనం ఆలోచన విధానాన్ని ఒకసారి పరిశీలనించగా ప్రభు అయిన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా చూస్తే నాకు అసహ్యమైపోయింది, బ్రతుకుట నాకు అసహ్యము అంటున్నాడు. బ్రతుకుట నాకు అసహ్యం అంటున్నాడండి. ప్రేమైనటువంటి వాళ్ళారా, అందుకే హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధనే వేళ ఓరక్కనే చూచుచున్నావు, ఎక్కడ చూసినమును నాశనమును బలాత్కారమును అడుగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి అంటున్నాడు. ఏంటంట? ఎక్కడ చూసినా జగడమును కలహమును రేగుచున్నాయి, నన్ను ఎందుకు ఇవన్నీ చూడనిచ్చుచున్నావయ్యా, ఏ దోషమును నన్ను ఎందుకు చూడనిచ్చుచున్నావయ్యా అని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడండి, వేడుకుంటున్నాడు. ఈరోజు చెప్పిన మాటలు వినటలా, ఆలకించట్లా, వాటి మీదే కలహాలు దోషాలు జగడాలు అన్నమాట. ఎక్కడ దొరుకుతుందా దీని మీద మనము కలహాలు వేసుకుందామా, దేని మీద మనము డిబేట్లు చేద్దామని ఆలోచన తప్ప, చెప్పబడిన వాక్యమును లోబడదాం, దానిని బట్టి మనము మన క్రియలను దిద్దుకుందాం, దేవునికి తగిన యోగ్యుడిగా మనం ఉందామని ఆలోచన లేదు.
లేదు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మనకి ఎక్కడ నమ్మకం దొరుకుతుంది? అందుకే అంటున్నాడు దాసుడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని బంధువులను అతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో నెమ్మది లేదండి, ఈ లోకంలో ఆదరణ లేదండి, ఈ లోకంలో కృప దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడా లేదండి. ఆయన తప్ప ఆశ్రయదుర్గం ఎక్కడా లేదండి. ఆయనే ఆశ్రయదుర్గము. ఆయనను నమ్ముకుని వారు ఆయన దగ్గర సురక్షితముగా నివాసము చేతురు అంటున్నాడండి. ఈ లోకంలో ఉన్న దానిని బట్టి అంటున్నాడు సొలొమోను, నాకు ఇది చూస్తే బ్రతుకుట నాకు అసహ్యమైపోతుంది అంటున్నాడండి. అబ్బుక్కాకైతే, అయ్యా నాన్నది ఈ దోషములు నన్ను ఎందుకు చూడనిచ్చుచున్నావయ్యా? ఈ లోకంలో ఉన్నవంత జగడములు, కలహములు, భేదములేగా. వీటన్నిటిని బట్టి నేను ఎందుకు వ్యసనాక్రాంతిని అవ్వాలయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు దేవుడిని. ఈరోజు ఎంతమంది దేవుడిని అడుగుతూ ఉన్నారండి, ఎంతమంది దేవుడిని వేడుకుంటూ ఉన్నారు, ఎంతమంది దేవుని కృప కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత తన కరుణ వాత్సల్యమును కుమ్మరించుటకు సిద్ధంగా ఉన్న దేవుని దగ్గరికి రాకుండా నువ్వేళ దూరంగా పారిపోతావు, నువ్వేళ దూరంగా జరిగిపోతావు. దేవుడిని వేడుకొనక నీవెందుకు కాలమును వృధాపరుచుకుంటావు? అందుకే ప్రసంగి గ్రంథం సొలొమోను సామెతల గ్రంథాలు అంటాడు, దుర్దినములు రాకముందే అంటున్నాడు. ఎప్పుడంట? దుర్దినములు రాకముందే. ఏమంటాడు? దుర్దినములు రాకముందే. స్వామి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అంటాడు, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అంటున్నాడు. ఏమంట? వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు నీకు రాకముందే నువ్వు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. తేజస్సులకు, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే, నీకు దేవుడిచ్చిన ఆయుష్నందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడండి. ఏమంటున్నాడు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. నువ్వెంతకాలం ఈ లోకంలో వేటి యందు నాకు ఆధారం దొరుకుతుందో, వేటి యందు నాకు నెమ్మది దొరుకుతుందా, వేటి వల్ల నాకు కృప దొరుకుతుందా అని నువ్వు ప్రయాసపడతావండి. ఏటి వరకు పరిగెడతావు నువ్వు. దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలం సమయంలో, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎంతకాలం ఈ లోకంలో తిరుగుతావు? ఇదే 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అంటాడు 9వ వచనంలో, నీ ఇష్టం వచ్చినాడు తిరుగు. ఏమంటున్నాడు? యవనుడు నీ యవనమునందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పు దినమున నీవు తీర్పులోనికి వచ్చి దేవుని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. తీర్పులోనికి వస్తామని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మన క్రియలు, మన పనులు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొస్తాడంట? తీర్పులోనికి తీసుకొస్తాడంట, తీర్పులోనికి నిలబెడతాడంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఉదయకాలం ఆలోచన చేస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు. అబ్బా, సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను అంటున్నాడు, అయ్యా నాకు బ్రతుకుటే అసహ్యమైపోతుంది అయ్యా, ఈ లోకంలో బ్రతుకుట అసహ్యమైపోతుంది. ఎందుకంటే ఊరులు ఒగ్గి వాడి లాగుతున్నాడయ్యా, నన్ను వాడి ఉచ్చుల్లో చిక్కించుకుంటున్నాడయ్యా, వాడి బంధకాల్లో బిగిస్తున్నాడయ్యా, నేను వాటి ఊరుల్లో నుంచి తప్పించుకోనలేకపోతున్నానయ్యా, నాకు ఆ యొక్క బలము చాలట్లేదయ్యా, ప్రార్థనాశక్తి తగ్గిపోతుందయ్యా, నీ అందు నేను నిలకడగా నేను ఉండలేకపోతున్నానయ్యా అని కన్నీరు పెట్టి బాధపడుతున్నాడు. ఈరోజు మనం కూడా ఎలాగుంటున్నాం? ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఆడ, ఈ యొక్క కూడిక కాకపోతే ఇంకొక ప్రార్థన, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి,
తిరుగుతున్నాం ఆ కొండకి ఆ కొండకి ఆ కొండకి. అందుకే అంటాడు వీళ్ళు ఆ కొండకి తిరుగుతున్నారు. తీరా దిగాల్సిన కొండ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ దిగాలో తెలియట్లా. అందుకే ఈ శాస్త్రులు పరిసేరులు వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు అంటున్నాడు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఉదయకాలం మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ యొక్క ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది? ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెడుతూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటి వరకు ఆశపడుతూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటి వరకు నీవు నీ యొక్క ఆలోచన విధానాన్నింటినీ వాటి వైపు తిప్పుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మనల్ని పరిశోధిస్తూ పరిశీలన చేస్తున్న దేవుడు. మన కొరకు తన యొక్క ఉన్నతమైన కృపను కుమ్మరించాలనుకుంటున్న దేవుడు. తన నెమ్మదికరమైన స్థితిని మనకు అనుగ్రహించాలనుకుంటున్న దేవుడు. ఆయన సన్నిధిలో మనకి ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అనే నిశ్చయతను మనం కోల్పోతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 20:14 అంటాడు, నేను పుట్టిన దినము శపింపబడిన గాక, నా తల్లి నన్ను కనిన దినమును శుభదినమని అనబడకుండాను గాక అంటున్నాడు. ఎందుకు? ఈ లోకములో ఉన్నదంతా కూడా ఎలాగుందట, పాపముతో నిండి ఉన్న ఈ లోకంలో ఆయన ఏమంటున్నాడు, నేను పుట్టిన దినము శపింపబడిన గాక అంటున్నాడు. నా తల్లి నన్ను కనిన దినము శుభదినము అనబడకుండాను గాక అంటున్నాడు. కారణం ఏంటంటే ఇది పాప ప్రపంచంలో ఉన్న మనం. ఆయన తప్ప మనల్ని రక్షించగలిగిన నాదుడు లేడనే విషయాన్ని మనం గుర్తెరగాలండి. చాలామంది దేవునిని ఆరాధించాలి విషయంలోనూ, దేవుని స్తుతించే విషయం తమకిష్టమైన మార్గంలో తట్టు తిరుగుతూ ఉన్నారు, తమకిష్టమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్న బోధలు, అనేక రకమైన భిన్న కథలు, ఆదేశాలు, ఆలోచనలు ప్రజల మీద రుద్దుతున్న సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యథార్థంగా ఆరాధించట్లా, దేవుని ఉన్నతంగా దేవుని మహింపరచట్లా, కీర్తి ప్రతిష్టల కొరకు ప్రయాసపడుతున్నారు. నా అంతటోడు లేడు అంటున్నాడు. నేనే నిజమే. నేనే అంటే నువ్వే అక్కడితో నీ కథం, నీ యొక్క విశ్వాసం కథమే కంతే. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడిని ఆశ్రయించినంత కాలం మన పితరులు వర్ధిల్లారంట, నెమ్మది పొందారంట, యుద్ధములే లేకుండా బ్రతికారంట. దేవునిని ఆశ్రయించినంత కాలం. మరి నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెడుతున్నావా? అందుకే అంటాడు, అంత్యకాల దినములలో అపాయకరమైన రోజులు వస్తున్నాయి అంటున్నాడు. ఎక్కడ? పేతురు రాసిన పత్రికలు అనుకుంటే ఒకసారి చూద్దాం. అంత్యకాల దినములలో అపాయకరమైనవి వస్తున్నాయి అంటున్నాడు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కాడ చూస్తే, అంత్యకాల దినములలో ఎక్కడంట? అంత్యకాల దినములలో అపాయకరమైన కాలములు వచ్చు అని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎలాగున్నారంట? స్వార్థ ప్రియులుగా ఉన్నారంట, ధనాపేక్షలుగా ఉన్నారంట, బెనకములాడు వారుగా ఉన్నారంట, అహంకారులుగా ఉన్నారంట, దూషకులుగా ఉన్నారంట, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేని వారు, అపవిత్రులుగా ఉన్నారంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి కాదు, వచ్చినాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అంత్యకాల దినములలోనే ఉన్నాం కనుక జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. అందుకే వాక్యమును ప్రకటించటము సమయమందును అసమయందు ప్రయాసపడి వారంగా ఉండాలి. అంతేగాని ప్రోగ్రామ్ వేస్తే నేను ప్రిపేర్ అవ్వలేదయ్యా, నేను దీని గురించి నేను సిద్ధపాటు కలలేదయ్యా అంటే అంటాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశమున కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష వేయట కొరకు ప్రయోజనకరముగా ఉన్నాడంట. ప్రయోజనకరంగా ఒక మాట చెబితే ఎట్లాగున్నారు ఈరోజు? ఏందయ్యా నా గురించేనా చెబుతున్నావు? నా గురించేనా మాట్లాడుతున్నావు? నువ్వెవరో నాకేం తెలుసు? నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో. మనం సరిదిద్దుకొనుటకు, సరి చేసుకొనుటకు దేవుని దగ్గరికి రావాలా. దేని కొరకు వస్తున్నావు? దేవుడు నన్ను దీవిస్తాడు, ఈ లోకంలో ఉన్నతంగా ఉంచుతాడు, అద్భుతంగా మనల్ని బలపరుస్తాడు అనే అంశాల మీదే వేళ్ళునుకొని ఉంటున్నామా? ఏమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్త కలిగి ఉండాలి.
సొలొమోను అంటున్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమైపోయిందయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? బ్రతుకుట నాకు అసహ్యమైపోయిందయ్యా. ఎందుకు? ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని బట్టి చూస్తే అంటున్నాడు, నేను చేసిన పనులన్నీ అంట, నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను ప్రయాసపడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఎలాగున్నట్ట? వ్యర్థముగా ఉన్నాయంట. అవన్నీ వ్యర్థంగా ఉన్నాయి. ఒకడు గాలికి కొట్టుకొని ప్రయాసపడినట్లు కాకపోయాను. సూర్యుని కింద ఏంటంట? సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అగపడుతుంది. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అగపడుతుందయ్యా అంటున్నాడు. నాకు అగపడుతుందయ్యా. మరి నీకు ఎలా అగపడుతుంది? ఈ లోకంలో ఎంతమంది? నలుగురిని పోగేసుకుంటే నాకు కానుకలు వస్తాయి, 4 ఏళ్ళకి తిరిగితే నాకు కానుకలు వస్తాయి. ఇక్కడ 4 ఏళ్ళకి తిరిగితే నాకు కానుకలు వస్తాయి, నలుగురిని పోగేస్తే నాకు కానుకలు వస్తాయి, వాళ్ళకి నిన్ను దీవించను గాక నిన్ను ఆశీర్వదించను గాక అంటే నాకు ఇంకా ఎక్కువ కానుకలు వస్తాయి అనుకుంటున్నావా? అందుకోసమే ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో అంత వ్యర్థంగా నువ్వు ఆలోచన చేయట్లేదా? మన యాత్ర ఎక్కడికి? పరలోకమును యాత్రికులమై ఉన్నాం అన్న విషయాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. మనం ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? మనం ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన కృపచేత ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎలాగంట? అంత్యకాల దినములలో ఉన్నాం. అపాయకరమైన కాలములు మన ముందున్నాయి. జనులందరూ నానా విధమైన తత్వముల చేత తిప్పబడిపోతూ ఉన్నారు. వారిని బట్టి మన విశ్వాస జీవితమును మనం జరుపుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయవలసినదల్లా దేవుని యొక్క పాదాలు పట్టుకొని బ్రతిమలాడటమే, కన్నీరు పెట్టి ఆయనని వేడుకొనటమే, ఆయనని గోజారటమే, ఆయన కృప కొరకు ప్రయాసపడటం తప్ప మనకు రెండో ఆలోచన ఉండకూడదండి. రెండో ఆలోచన ఉంటే ఏమవుతుంది తెలుసా? ఆనాడు శిష్యులు వాళ్ళ వల్ల జరగలేనిది ఏం జరగలేదు. వాళ్ళ వల్ల ఒక పాపకు పట్టిన దెయ్యం విడిచిపెట్టించలేకపోయారు. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించి పంపాడు. మీరు ఈ లోకంలో నాకంటే ఎక్కువైన కార్యములు మీరు జరిగిస్తారని. కానీ జరిగించటకు వీళ్ళకి ఏం లేదంట? దేవునితో కలిసిన సహవాసం లేదు. సహవాసం అంటే సహవాసం ముసలమ్మ ముచ్చట్లు వేసుకునే సహవాసం కాదండి. ముసలమ్మ ముచ్చట్లు వేసుకునే సహవాసం కాదు. ఏ సహవాసం కావాలా? మేడగది అనుభవ సహవాసం కావాలా? ఉపవాస దినపు అనుభవ సహవాసం కావాలా? దేవుని దగ్గర కన్నీరు పెట్టి రోధించే సహవాసం కావాలా? నలుగురు కలిస్తే మనకి సమయమే తెలియదు. ఎంతసేపు మాట్లాడుకుంటామో మనకే తెలియదు. మాట్లాడతాం మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ ఆన్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మాట్లాడతాం. కానీ దేవుని సన్నిధిలో 10 నిమిషాలు కూర్చోవాలంటే నిద్ర వస్తుంది, అనాసక్తి వస్తుంది. దేవుని సన్నిధిలో స్థిరముగాను ఆయనని ఆరాధించుటకు క్రమముగాను మనం ఉండలేము. కారణం ఏంటంటే తెలుసా? మన విశ్వాస జీవితం ఎక్కడైపోయింది? కుంటుపడిపోయింది. మన విశ్వాస జీవితం కుంటుపడిపోయింది. అందుకే దేవుని యొక్క బోధ ఎలాగుండాలంట? దైవావేశము చేత ఒకళ్ళని తప్పు దిద్దుటకు, హెచ్చరించుటకు, ఎలాగుంట? ఉపదేశించుటకును, బోధించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ఎలాగుందంట బోధ? ఈరోజు బోధ చెబితే ఒకడేమో ఏమంటున్నాడు? ఒకడేమో ఆయన అటు చెప్పాడు అందుకని వీళ్ళు ఇట్లా ఉండట్లేదు అంటున్నారు. ఆయన అటు చెప్పాడు అంటున్నారు. నాకేం అవసరం అయ్యా? మీరు ఏమైపోతే నాకేం అవసరం? దేవుని మాటలు విని నీవు ఒక్క దిద్దుకుంటే తప్ప. అందుకే అంటున్నాడు, మార్గంలో నిలిచి చూడు అంటున్నాడు. పురాతన మార్గం లేదు, అడిగి తెలుసుకో. ఆయన అంటున్నాడని నీ విశ్వాసమును నువ్వు వదులుకోకు. జగడములతోనూ కలహములతోనూ నీకు అనుగ్రహించిన సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకోబాకు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపచేత మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. మన కొరకు కన్నీరు పెడుతున్నాడు. అందుకే యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, దుర్దశలోనున్న వారికి వెలిగియబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి, ఎక్కడ? దుఃఖాక్రాంతులైన వారికి జీవమీట ఎలా అంటున్నాడు. ఎలా దీని కొరకు మనం ప్రయాసపడాలి. ఎవరి కొరకట? దుర్దశలో ఉన్నవారట. వాళ్ళు ఎలా వెలిగింపబడాలి? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎలా గీయాల? దీని కొరకు దేవుడిని అడగాలి తప్ప, అయ్యా మాకు ఉన్నతమైన పదవి అయ్యా,
నాకు మంచి ఉద్యోగం అయ్యా, నెమ్మదికరమైన స్థితి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఏం చేసుకోవాలి? ఇక్కడ చేసుకున్నాడు. ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావు ఈ లోకంలో? ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దినం నుంచో పెడతాడు. ఇక మన సినిమా అంతా అక్కడ రిలీజ్ చేస్తాడు. లేటెస్ట్గా మనం వెళ్ళిన వెంటనే మన సినిమా రిలీజ్ అయిపోద్దాడా. ఇక అందరు చూస్తూ ఉంటారు, అయ్యా ఏంది పలానా చోట నువ్వు ఇలా చేసావుగా. అవునయ్యా అంటే, అవును ప్రభువా నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు ఒక అవకాశం అయ్యా అంటే కుదరదుగా. నీకు ఎక్కడ కుదురుబాటు కాలం ఎక్కడ అంటే ఇక్కడే. కుదురుబాటు కాలం ఎక్కడ? ఈ లోకంలోనే. దేవుని దగ్గర కూర్చొనయ్యా, నేను పాపినయ్యా, నేను పాపంలో చిక్కపడుతున్నానయ్యా, ఈ చక్రబంధాల నుంచి నాకు విడిపించాయా అని అడగటానికి అవకాశం ఎక్కడుంది? ఈ లోకంలో తప్ప ఇంకెక్కడ లేదు నీకు. ఇక అక్కడ ఇక శిక్షకు పాత్రమే. జీతానికి ఏంటంటే తీర్పు దినమునకు నువ్వు నుంచోవాల్సిందేగా. తీర్పు దినమునకు నువ్వు నుంచోవాల్సిందే. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? దుర్దశలో ఉన్న వారికి మనం ఏం చేయాలంట? వెలిగియటం ఎలా అని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకా సంపాదించుకుందాం, 10 మందిని బాగు చేసుకుందాం, 10 మంది ఇళ్ళగా తిరుగుదాం. విశ్వాసంలో ఇది కాదండి మనకు కావాల్సింది. నేర్పింది ఇది కాదు. ఆయన ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇయ్యండి అంటున్నాడు. ఈరోజు ఉచితంగా ఇయ్యండి అంటే చాలామంది నాకేమిస్తావు నీ దగ్గరికి వస్తే అంటున్నారు. ఈ మధ్యకాలం ఒక దైవ సేవకుడు వచ్చాడండి. మాకు మీటింగులు పెడితే వచ్చాడు, పాపం అడిగితే కానికి ఇచ్చాడు. కొంతమంది అంటున్నారు, ఆయనే సేవకుడయ్యా, డబ్బులు ఇచ్చి వచ్చి చెప్పేది. డబ్బులు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఒక తంట, లేకపోతే ఒక తంట. ఏ రకంగానైనా నోరు ఎలాగుందంట? ఏదో ఒక రకంగా కలహంలో రేపటానికే. దేవుడు కృప చూపించాడు, బలపరిచాడు, మనకి ఆయన ద్వారా మనకి ఆర్థిక సహాయం అందించాడు అనుకోట్లా. ఆయన ఎవరయ్యా? డబ్బులు ఇచ్చి వచ్చేది ఏందయ్యా? నిజమే. ఇవన్నీ ఏది ఆలోచనలు అంటే సైతాన్ ఆలోచనలు తప్ప రెండో ఆలోచనలు కాదు. దుష్టుడి యొక్క ఆలోచనలు తప్ప రెండో ఆలోచనలే కాదండి. ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? బ్రతుకుట నాకు అసహ్యమైపోయింది, ఇది చూడగా అంటున్నాడు. నువ్వేం చూస్తున్నావు? నువ్వేటివైపు దృష్టి పెడుతున్నావు? నువ్వేటివైపు గురి పెడుతున్నావు? నువ్వేటిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. అంత వ్యర్థమే అంటున్నాడు. నాకు అసహ్యమైపోయింది ఈ లోకంలో జీవించాలంటే అంటున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం అంటున్నాడు, యోనా గ్రంథాలు అంటాడు, 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు. చూడండి ఏమంటున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను ఇక బ్రతికిని ఇక చంపమని యెహోవాకు మనవి చేస్తున్నాడట. నన్ను బ్రతికించద్దయ్యా ఈ లోకంలో, నన్ను తీసుకెళ్ళిపోని మనవి చేస్తానన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా నువ్వు ఎలాగుంటున్నావు? నాకు ఇంకా ఆయుష్ అయ్యా, నేను ఇంకా బ్రతకాలయ్యా. జబ్బు ఉందంటే అమ్మ, జబ్బు ఉందంటే నా జబ్బు గురించి ప్రార్థన చెయ్యయ్యా. ఎందుకు ఇంకా ఈ లోకంలో నువ్వు వేళ్ళు ఉనుకొని పోవాలి, నువ్వు ఇంకా స్థిరంగా ఇక్కడ పునాదులు వేసుకొని ఉండాలనుకుంటున్నావు. ప్రేమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని పరిశోధన చేస్తున్నాడు. మన కొరకు ఆయన కృపను అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఆయన కృపను మనకి అనుగ్రహించాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఉచితంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఉచితంగా మన కొరకు కృపను అనుగ్రహించాలనుకుంటున్నాడు. మన కొరకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు. మన కొరకు ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు కృపను మనకి వెల్లడి చేయాలనుకుంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు అంటున్నాడు. ఏమంట? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలు అంటున్నాడు. ఈ మేలుకరమైన దాన్ని మనం పొందుకోకుండా వ్యర్థముగా గాలికి ప్రయాసపడినట్లకి లోకం తిరిగితే మనకి క్షేమకరమైనదే కాదండి, మనకు క్షేమకరమైనదే కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో సూర్యుని క్రింద ప్రతిదీ కూడా నాకు వ్యర్థముగా కనపడుతుందయ్యా, నేను ప్రయాసపడిందంత వ్యర్థమేనయ్యా. అందుకే అంటాడు, ఏమంటున్నాడు? అయ్యా, మనసు అడియాసలు కలిగి అనేక ఆశలతో నువ్వు అటు ఇటు తిరుగులాడట కంటే, అటు ఇటు పరిగెత్తుట కంటే,
ఎదుటి ఉన్న దానిని మీద దృష్టి పెట్టి, ఎదుటి ఉన్న దానిని ఆశ్రయించి దాన్ని అనుభవించుటే మేలయ్యా అంటున్నాడు. దానిని అనుభవించుటే మేలయ్యా, ఇదే కదా. అయినా కూడా ఇది కూడా వ్యర్థమే. ఎలాగంటే ఇది కూడా ఎలాగుందంట, వ్యర్థం కానిది. కానీ ఈ లోకంలో మనం నెమ్మది కలిగి ఉండాలంటే చేయాల్సిన పని అదే ఆత్మతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆత్మతో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు తన కృప మన మీద లేదనుకో, తన నెమ్మది మనకి లేదనుకో, మనం ఈ లోకంలో ఎలాగుంటామో తెలుసా? గాలికి చింపిన విస్తరి వలె ఉంటాం. అటు ఇటు కొట్టుకునే నడిపోతుంది. అందుకే అంటాడు సంఖ్యాకాండంలో అంటాడు, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను ప్రార్థన బలి చూడకుండానట్లు నన్ను చంపే అంటున్నాడు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న దానిని మనము వ్యర్థముగా ఉండకుండానట్టు, చనిపోతే తిరిగే శీఘ్రంగా ఆయన సన్నిధిలోకి ఉంటాం కదా అని బ్రతిమలాడుకుంటున్నాడండి. నీ కటాక్షం వస్తే నన్ను చంపేసేయ. దేవుని దుర్మార్గతలో మనం ఉండట కంటే, ఈ లోకంలో దుర్మార్గతలో మనం నివాసం చేయకుండా కంటే దేవునిని సన్నిధికి చేరుట ఉపయోగకరం అంటున్నాడు. ఉపయోగకరం. అందుకే ప్రసంగి 3:16 కూడా ఒక మాట అంటది, లోకమునందు విమర్శన స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండుట వలన, ఏమంట, న్యాయము ఉండుట వలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనపడుతుంది. ఈ లోకంలో ఏం కనపడుతుందంట? విమర్శ స్థానం అని ఏం జరుగుతుందంట? దుర్మార్గత కలుగుతుందంట. న్యాయం ఉండవలసిన స్థానం అని ఏముంటుందంట? దుర్మార్గత ఉంటుందంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన కృప చేత మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి వ్యర్థముగా ప్రయాసపడటం కంటే దేవునిని బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనను వేడుకొనటం మేలు. అందుకే దైవజనుడు దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో ఉండటకు నాకు ఒక వరమేవా అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉండటానికి కూడా ఆయన కృప మనకు కావాలండి. మనం అనుకుంటాం నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా విశ్వసించగలను, దేని మీదైనా నేను ఆదరించగలను, ఆనుకొనగలను అనుకుంటున్నామేమో. దేవుని యొక్క ఆజ్ఞ లేక మనం ఏమీ చేయలేము. అందుకే ఆయన దేవుని అడుగుతున్నాడు, నాకు ఒక వరమేవా అని అడుగుతున్నాడు. నాకు ఒక వరమేవా అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాస పరిగెడుతారు, దానివల్ల వ్యర్థమే అంటున్నాడు. కనుక ఆయన అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆయన అనుగ్రహించిన జీవనం బట్టి, ఆయన అనుగ్రహించిన కృపను బట్టి మనము నెమ్మది కలిగి జీవించుటకు ఆయన మనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ, ఆయనలో స్థిరముగాను కదలని వారుగాను అటు ఇటు పరిగెట్టకుండా నెమ్మదికరమైన జీవనం జీవించినట్లుగా నాడు మన పితరుడైన యెహోషువ చుట్టూ దేవుడేసిన కంచిలాగా దేవుడు మన చుట్టూ కూడా భద్రత అనుగ్రహించి చివరి దినం వరకు ఆయనతోనే అడ్డుకట్టబడినట్లుగా కృప మన మీద విస్తరించలాగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటాం. ఈయన మాటలు ముగిస్తున్న దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు కనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమున నీ దాసుడు సొలొమోను గారి చేత మాతో మాట్లాడే. అవును నాయన, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటున్నావు, బ్రతుకుట అసహ్యమైపోతుంది అంటున్నాడు నాయన. ఈ లోకంలో ఉన్నట్టు కంటే చావే మేలు అంటున్నాడు ప్రభువ. అంత్యకాల దినములు అపాయకరమైన కాలములు మా ముందు ఉంటున్నాయి అంటున్నావు నాయన. వీటిలో జాగ్రత్త కలిగి మెలకు కలిగి నీ యందు స్థిరముగాను కదలని వారుగాను ఉన్నట్టు కృప దయచేయండి. మా చుట్టూ నీ దూతల కాపుదల దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్కు చేత మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటున్నావు. నీవు మాత్రమే ఈ కార్యములు చేయగలవు నాయన. నీవు మాత్రమే మమ్మల్ని స్థిరపరచగలవు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలవు ప్రభా. మా యందు నీ యొక్క విశ్వాసమును మేము పొందుకొని దానిలో స్థిరులుగాను ఆయన స్థిరపడినట్లుగా అంటుకట్టబడినట్లుగా కృపాన్ని గ్రహించండి. దారి తొలగిని వారుగా మా పితరులు చుట్టూ వేసిన కంచెలాగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుకుంటున్నావు. మా పితరులు నీ సన్నిధిలో చేరి నేను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నాయన. అట్టి విశ్వాసత కలిగిన జీవితం మాకు కూడా దయచేయండి ఆయన. బలహీనులమయ్యి జగడములతోనూ కలహములతోనూ కాలమును నాయన వ్యర్థపరుచుకొనకుండా ప్రభా, దుర్దినములు రాకముందే నాయన నీ స్మరణకు తెచ్చుకోమంటున్నావు. బాల్య దినములు ఎందే నేను జ్ఞాపకం చేసుకోమంటున్నావు. కనుక ప్రభా, నీ యందు స్థిరముగా నాయన మేము వెంబడించుటకు కృపను దయచేయండి. మా ఆయుష్ ఎంతటిని బట్టి, నీ అనుగ్రహించిన కృపను బట్టి మేము నాయన నీ యొక్క నాయన మార్గములోనే నాయన నీవు మా జీవితమును కొనసాగించుటకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.